విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రౌడీ జనార్దన్. అయితే విజయ్ దేవరకొండ గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విజయ్ దేవరకొండ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రౌడీ జనార్దన్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బేబీ జాన్. అయితే ఈ బేబీ జాన్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ బేబీ జాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ గారు ఈ బేబీ జాన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కీర్తి సురేష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రౌడీ జనార్దన్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక కీర్తి సురేష్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు రవికిరణ్ కొల్లా గారు. అయితే రవికిరణ్ కొల్లా గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఆకాశవనంలో అర్జున కళ్యాణం. అయితే ఈ ఆకాశవనంలో అర్జున కళ్యాణం మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే ఈ ఆకాశవనంలో అర్జున కళ్యాణం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ ఆకాశవనంలో అర్జున కళ్యాణం మూవీతో రవికిరణ్ కొల్లా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రవికిరణ్ కొల్లా గారు ఈ ఆకాశవనంలో అర్జున కళ్యాణం మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు రవికిరణ్ కొల్లా గారు. చూడాలి రవికిరణ్ కొల్లా గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దిల్ రాజు గారు. అయితే దిల్ రాజు గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో దిల్ రాజు గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దిల్ రాజు గారు. చూడాలి దిల్ రాజు గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీ టీం ఈ మధ్య ఒక పోస్టర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ రౌడీ జనార్దన్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది, అలానే ఈ మూవీతో విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రౌడీ జనార్దన్ మూవీని 2026 ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఇంకా కీర్తి సురేష్ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రౌడీ జనార్దన్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక
ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది, అలానే ఈ రౌడీ జనార్దన్ మూవీతో అయినా విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు ఈ రౌడీ జనార్దన్ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్. అయితే ఈ మూవీ మంచి హిట్ అవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీలో ఒక గ్యాంగ్స్టర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీతో విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.